డైలీ టేస్ట్ ది డైలీ. ఆ మంత్రికి సొంత నియోజకవర్గంలోనే మంట పెట్టేస్తున్నారా? టీడీపీ నాయకులతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఆ ఫ్రస్ట్రేషన్లోనే మాస్ వార్నింగ్ ఇచ్చారా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూస్తే తట్టుకోలేవు అంటూ హెచ్చరించిన ఆ మంత్రి ఎవరు? ఆయన టార్గెట్ చేసింది ఎవరిని? ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ సొంత జిల్లాలో ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు పొలిటికల్ హాట్గా మారిపోయింది. నేనొకరిని కెలకను, నన్ను కెలికితే ఊరుకోబోను అంటూ సొంత పార్టీ నాయకులకి ఆయన సీరియస్గా హెచ్చరికలు చేయడం గురించి రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. మంత్రి హోదాలో ఉండి కూడా ఇతర నియోజకవర్గాల్లో తాను వేలు పెట్టి రాజకీయాలు చేయటం లేదని, తన ఆలోచనంతా కర్నూలు జిల్లా అభివృద్ధి మీదే ఉందన్నారాయన. కావాలని నన్ను టార్గెట్ చెయ్యొద్దు, నేను రాజకీయం చెయ్యాలి అనుకుంటే మీకే ఇబ్బంది అంటూ వార్నింగ్ ఇచ్చేస్తున్నారాయన. సీఎం చంద్రబాబు, లోకేష్కు తానేంటో తెలుసని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు తాను క్యాబినెట్లోనే ఉంటానని కూడా క్లియర్గా చెప్పారాయన. దీంతో అసలు ఆయన్ని టార్గెట్ చేసిందెవరు, ఎవరికి ఆరేంజ్ వార్నింగ్ ఇచ్చారంటూ చర్చలు నడుస్తున్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లోని 3 డివిజన్లు కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. అలాగే ఆయన అనుచరుడు బొగ్గుల దస్తగిరి కోడూరు ఎమ్మెల్యే. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ వ్యవహారాల్లో విష్ణువర్ధన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు అనేది టీజీ వర్గీయుల అభ్యంతరంగా తెలుస్తోంది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంత్రి అనుచరుడు నాగరాజు నియమితులయ్యారు. దీన్ని కూడా విష్ణువర్ధన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట. ఆ రకంగా 2 వర్గాల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తాజాగా మరో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కోడుమూరు నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు టీజీ వెంకటేష్. ఆ సమయంలో కూడా మంత్రి అనుచరులు ప్రోగ్రాంలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందట. ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న సభలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, టీజీ భరత్ పేరు కూడా ఉచ్చరించకపోవడాన్ని సీరియస్గా తీసుకున్నట్లుగా తెలిసింది. ఈ విషయాన్ని కొందరు విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వేదిక మీదే మైక్ ఆన్లో ఉండగానే నోర్ముసుకో అనడం టీజీ వర్గీయుల చెవిన పడింది. ఈ పరిణామాలన్నిటినీ దృష్టిలో ఉంచుకునే ఆ మరుసటి రోజే భరత్ హాట్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అంత గట్టిగా మాట్లాడినా, ఎవరినుద్దేశించన్నారో అర్థమవుతున్నా డైరెక్ట్గా లేకపోవడంతో వ్యతిరేక వర్గం కౌంటర్ ఇవ్వలేకపోతున్నట్టుగా తెలిసింది. కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీని గెలిపించి 4 దశాబ్దాల చంద్రబాబు కల నెరవేర్చారంటూ విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి భరత్ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారట. చంద్రబాబు, టీడీపీ లేకుండా విష్ణువర్ధన్ రెడ్డి గెలిపించారా? అలాగైతే 2019లో కూడా గెలిపించాలి కదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం మీద మంత్రి టీజీ వార్నింగ్స్ దుమారం గట్టిగానే రేగుతోంది కర్నూలు పాలిటిక్స్లో.